షలోమ్ అందరికీ. గత వారం తోరా భాగం షలాఖ్లో ఇశ్రాయేలీలు భయాన్ని మరియు సందేహాన్ని ఎదుర్కొన్నారు. వేగు చూడడానికి వెళ్ళిన వారు భయంకరమైన వార్తను తీసుకుని రావడంతో ప్రజలందరూ తమ విశ్వాసాన్ని కోల్పోయారు. కానీ ఆ గందరగోళం మధ్య ఇద్దరు వ్యక్తులు యెహోషువ మరియు కాలేబు నిలవబడి ఆ దేశం చాలా మంచిది అనే వార్తను చెప్పారు. ఇతరులు చూడలేనిది వారు చూడగలిగారు. ఆజానుబాహులను కాదు, దేవుని వాగ్దానాన్ని వారు చూడగలిగారు. ఇదే అసలైన నమ్మిక అంటే. విశ్వాసం అనేది వాస్తవాన్ని నిర్లక్ష్యం చేయడం కాదు, దానిలో దైవిక చిత్తాన్ని చూడగలగడమే. మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఒకసారి ఒక చిన్న పిల్లవాడు అడవిలో తప్పిపోయాడు. రాత్రి అయ్యింది. ఆ పిల్లవాడు ఎంతో భయంతో ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అయితే అప్పుడు ఆ పిల్లవానికి తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. నాయనా, నీవు ఎక్కడ ఉన్నా హషెం నీతోనే ఉంటారు. దాంతో పిల్లవాడు పాట పాడడం మొదలుపెట్టాడు. ఉదయమైంది. ప్రజలు వెతుక్కుంటూ వచ్చి ఆ చిన్నవాడిని కనుగొన్నారు. ఆ చిన్నవాడు ఇంకా పాడుతూనే ఉన్నాడు. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, ప్రపంచమంతా చీకటిగా ఉన్నప్పుడు బయటకు వెళ్ళే మార్గం కొరకు వెతకకండి, మీరే వెలుగుగా ఉండండి. యెహోషువ మరియు కాలేబులాగా ధైర్యాన్ని ఎన్నుకోండి, నమ్మకాన్ని ఎన్నుకోండి. మీ వెలుగు ఇతరులకు దారి చూపాలి. భయం ఎదురైనప్పుడు విశ్వాసాన్ని ఎన్నుకోండి, అది మీకు చాలా ప్రభావం చూపిస్తుంది.